ఈరోజు నేను దోసకాయ ఎలా పెట్టాలో చెప్తానండి. హాయ్ ఫ్రెండ్స్, పొట్టుతోనే మనం దోసకాయను తరుక్కోవాలండి. చిన్న ముక్కలు కాకుండా మరీ పెద్ద ముక్కలు కాకుండా తరిగేసుకోవాలండి. తరిగాక దాంట్లో కొద్దిగా పసుపు, కొంచెం దోసకాయ మెత్తగా ఉండదండి, మామూలుగా గట్టిగానే ఉండాలి. దాంట్లో కాస్త తరిగాక ముక్కల్లో పసుపు కాస్త చిటికెడు పసుపు వేయాలి. పసుపు ఇప్పుడు ఒక స్పూను, దాన్ని బట్టి స్పూన్ మీద కాస్త రవంతా సాల్ట్ వేయాలండి. సాల్ట్ వేసాక కలిపాక కారం అండి, ఒకటి కాయ చేస్తున్నాను. దాంట్లో కారం, దాన్ని బట్టి కారం వేయాలండి. కారం వేసి కలపాలండి. కాస్త మెంతి పొడి, తర్వాత మెంతి పొడి చిటికెడు, వేసాక మనకి ముఖ్యంగా ఆవపొడి అండి దీంట్లో అవసరమైంది. ఆవ కదా, దోసకాయ ఆవ అంటే ఆవపొడి కంపల్సరీ అండి. ఆవపొడి చాలా కొంచెం ఘాటుగానే వేసుకోవాలండి. కాయ గట్టిగా ఉండాలి, ఘాటుగా వేసుకోవాలి. ఆవపొడి వేసుకున్నాక కలపాలండి. కలిపాక ఈజీ అండి, దోసకాయ పెట్టడం కూడా ఈజీ అండి. ఆవపొడి వేసాక నూనె వేయాలండి. 2 స్పూన్ల నూనె వేసాక కలపాలండి మొత్తము. ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని దాన్ని బట్టి 2 స్పూన్ల నూనె వేయాలి. ఆయిల్ ఏ పల్లి నూనె అయినా పర్వాలేదండి, ఏ ఆయిల్ అయినా పర్వాలేదు. ఆయిల్ వేయాలండి. ఆయిల్ వేసానండి. దీనిలో తీసుకోవాల్సిన ఐటంలో చిటికెడు పసుపు, దాన్ని బట్టి సాల్ట్, తినే వాళ్ళని బట్టి సాల్ట్ వేసుకోవాలండి. ఆఫ్టర్ కారం అండి. కారం వేసాక చిటికెడు మెంతి పొడి వేయాలండి.
చిటికెడు మెంతి పొడి వేసాక ఆవ పొడి మాత్రం ఘాటుగా ఉండేట్టు వేసాక దాన్ని ముక్కలన్నీ కలిపాక 2-3 స్పూన్ల ఆయిల్ వేయాలండి. అది నెక్స్ట్ డే కంటే ఆఫ్టర్ బాగుంటుందండి. నెక్స్ట్ డే అయినా వేసుకోవచ్చు. మామిడికాయ అయితే 3 days ఉండాలి, కానీ దోసకాయ ఆవైనా టమాటా ఆవైనా నెక్స్ట్ డే వేసుకోవచ్చండి. కానీ ఊరాలి కదా, దీంట్లో ఏం పచ్చిమిర్చి కానీ ఏం అవసరం లేదండి. ఆవ కదా, దోసకాయ ఆవ కదా, మన ఒంటికి కూడా చలవండి. సమ్మర్లో ఇది నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. ఇదివరకు ఒకసారి టమాటా ఆవ చేసి చూపించాను, మీకు నచ్చింది అనుకుంటాను. టేస్ట్ చేసి చూసి నాకు ఈ వీడియో నచ్చితే కామెంట్ రూపంలో తెలియజేయండి. తర్వాత అంత కలిపాక ఉప్పు సరిపోయిందా చూసాక బౌల్లో తీసేసుకోవాలి. అంతే. దోసకాయ ఆవ రెడీ. ఈజీగా చేసుకోవచ్చండి. ప్రొసీజర్ మళ్ళీ చెప్తాను. దోసకాయ పొట్టుతోనే ముక్కలు తరుక్కొని గట్టి దోసకాయను చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా తరిగేసుకొని ముక్కలైన గింజలు తీసేయాలండి. బాగుండవు తీసుకుంటే. దాన్ని కాస్త ముక్కలన్నీ చేశాక చిటికెడు పసుపు, సాల్ట్, దాన్ని బట్టి కారం 2 స్పూన్లు ఆర్ 3 స్పూన్స్, చిటికెడు మెంతి పొడి, తర్వాత ఆవ పొడి. ఘాటు ఉంటే అంటే ఎక్కువనే తీసుకోవాలండి. ముక్కలను బట్టి కలిపేసుకొని దాన్ని కలిపాక దాంట్లో 2-3 స్పూన్స్ ఆయిల్ వేసి మళ్ళీసారి కలిపి బౌల్లో తీసుకోవడమే. రెడీ. టేస్ట్ చూసి చెప్పండి. చేస్తున్నాను. కాస్త ఉప్పు తగలాలండి, అంతే. బస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్. ఓకే, థ్యాంక్ యూ. చూసినందుకు ధన్యవాదాలు. గుడ్ ఈవినింగ్.